రూపాంతరం చెందింది. తర్వాత ఇది స్వావలంబన అయిపోయింది అనమాట. అంటే అందరికీ రమ్మన్నారు అనమాట, అందరికీ మెంబర్షిప్ ఇచ్చారు. కామన్ మ్యాన్ కూడా రావడం జరిగింది చర్చ్లో. ఆ తర్వాత 1950s ఈ దొరలందరూ వెళ్ళిపోయారు. స్వాతంత్రం వచ్చింది, కొంతకాలానికి ఈ దొరలందరూ వెళ్ళిపోవడంతో స్థానిక సభ్యుల సహకారంతో మాత్రమే చర్చ్ డెవలప్ చేశారు. తర్వాత ఇంకోటి చెప్పాలంటే ఈ చర్చ్లో మెదక్ చర్చ్ లాగా ఇక్కడ కూడా ఒక పెయింటెడ్ గ్లాస్ ఉందన్నమాట. సూర్యకిరణాలు పడితే లోపల ఉన్న వాళ్ళకి క్రీస్తు ప్రభు ప్రతిమ కనిపిస్తుంది. రాత్రి అయిపోతే లోపల వెలుతురికి బయట ఉన్న వాళ్ళకి క్రీస్తు ప్రతిమ కనిపిస్తుంది. ఇలాగా ఇదంటే 1926లోనే ఇది స్థాపించారట. తర్వాత ప్రతి నెల ఇక్కడ మొదటి వారంలో బ్రెడ్ ఇస్తారు, వైన్ ఇస్తారు, అంటే ద్రాక్ష రసం ఇస్తారన్నమాట. అంటే ఒకటి క్రీస్తు దేహానికి, ఒకటి క్రీస్తు రక్తానికి సంకేతంగా. ఇప్పుడు బ్రెడ్ అనగానే కిషోర్ దాస్ బ్రెడ్ దగ్గరికి పరిగెడతాడు. చలో మనం కూడా మంచి మంచి ఫుడ్స్ ఇప్పుడు చేసుకొని చూద్దాం. నేను ఇప్పుడు రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్నాను. మనకి స్వప్నిక ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చేయబోతున్నారు. ఆ ఐటమ్ పేరు పాలక్ వడ. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? పాలక్ వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మినప్పిండి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, తరిగిన అల్లం ముక్కలు, తరిగిన కొత్తిమీర, ఉప్పు, తరిగిన పాలకూర. ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం ఒక 1 hour నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి. బాగా గట్టిగా చేయాలి, లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. ఓకే, మళ్ళీ ఆయిల్ పీలుస్తే అనారోగ్యం కాబట్టి కొంచెం చిక్కగానే గట్టిగానే ఉంచారు. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో పాలకూర మిక్స్ చేసుకుందామండి. ఒక కట్ట పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో కొత్తిమీర, ఓకే, ఇది కూడా తరిగి పెట్టుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఓకే, ముందు అల్లం. మనం అంటే మినప్పిండిలో ఉల్లిపాయలు వేసాము, పాలక్ వేసాము, కొత్తిమీర వేసాము, అల్లం వేసాము. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు ఉంది. వేయండి అమ్మా. లాట్ ఆఫ్ థింగ్స్ కలుపుతున్నారు. ఓకే, ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. లాస్ట్గా కొంచెం సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి. కొంచెం. ఓకే, ఇది మిక్స్ చేసుకునే లోపల మనం ఆయిల్ పెట్టుకుందాం. పై వెలిగించండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు అది కలిపేస్తారు. కలిపేయండి. వడలేద్దామా? వేసేద్దామండి. ముందు ఒక అరిటాకు తీసుకొని దీని మీద చేసుకుంటే మనకి ఈజీగా వస్తాయి. మీడియం సైజ్ మిశ్రమం తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. అంటే అరిటాకు అంటే తొందరగా చక్కగా బయటకు వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన షేప్. ఓకే, ఇది ఆయిల్లో వేసేసుకోవడమేనండి. అంతే. ఓ పక్క వేగిపోతే రెండో పక్క తిప్పుతారు. తిప్పండి అమ్మ. ఓకే, అంటే వడలు వేయడంలో కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కింద వేగిపోయినప్పుడు చక్కగా రెండో వైపు తిప్పేస్తే ఆ పచ్చిదనం పోతుంది. చాలా సంతోషం. పచ్చిదనం అంటే గుర్తొచ్చిందమ్మా, ఈ పచ్చని చెట్టు ఉంది కదా, క్రిస్మస్ చెట్టు. దీని కథ ఏంటి అసలు? వై ఇస్ దిస్? ఇది ఏంటంటే జీసస్ యొక్క లవ్ ఎలా అందరికి స్ప్రెడ్ అవ్వాలని నమ్ముతారు. అలాగే ట్రీ యొక్క బ్రాంచెస్ దానికి సంకేతంగా చూపించడానికి క్రిస్మస్ ట్రీ పెడతారు. అండ్ మోర్ ఓవర్ చిన్న పిల్లలు క్రిస్మస్ అంటే శాంతాక్లాస్ వస్తాడని చాలా వెయిట్ చేస్తారు. సో పెద్దవాళ్ళే వాళ్ళ పేరు మీద గిఫ్ట్స్ అవి పెట్టి శాంతాక్లాస్ ఇచ్చి వెళ్ళాడని చెప్తారు. సో క్రిస్మస్ మంత్ అందరూ హ్యాపీగా ఉండాలని ఇలా క్రిస్మస్ ట్రీ పెట్టి హ్యాపీనెస్ ని, లవ్ ని స్ప్రెడ్ చేస్తారు. శాంతాక్లాజ్ ఎవరు? మంచు కొండల్లోంచి శాంతాక్లాజ్ వస్తాడని ఒక కథనం ఉందండి.
శాంతాక్లాజు చిన్నపిల్లలకి బహుమతులు ఇస్తాడని, సంతోషాన్ని పంచుతాడని సంకేతంగా చెప్తారు శాంతాక్లాజ్ గురించి. క్రిస్మస్ డే నైట్ ఆయన వచ్చి కామ్గా గిఫ్ట్స్ చెట్టు పెట్టిపోతారని చెప్తారు. ఈ పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ బహుమతి తీసుకుంటారు. ఓకే, వండర్ఫుల్ అమ్మ. మనం చెట్టు పచ్చని ఆకులతో ఇవాళ చక్కని పాలక్ ఐటమ్ చేసాము. పచ్చని చెట్టు గురించి చక్కగా మాట్లాడుకున్నాం. మంచి మంచి ఐటమ్స్ క్రిస్మస్ సందర్భంగా చేసుకున్నాం. ఓకే అమ్మ, ఈ పాలకూర వడ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. సరేనండి. పాలక్ వడ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఆహా,